దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 6 గంటలకు వరకు కొనసాగింది. సాయంత్రం 5 గంటల వరకు 57.70% పోలింగ్ నమోదైనట్లు తెలిపింది ఈసీ. 6 గంటల తర్వాత కూడా క్యూ లైన్లో ఉన్నవారికి ఓట్లేసే అవకాశం కల్పించింది ఈసీ. దీంతో ఓటింగ్ శాతం మరింత పెరిగే ఛాన్స్ ఉందని తెలిపింది. నార్త్ ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 52.73% పోలింగ్ నమోదు కాగా న్యూఢిల్లీలో అత్యల్పంగా 43.1% పోలింగ్ జరిగింది. పోలింగ్ ముగిసిన కేంద్రాల్లోని ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్స్ కు తరలిస్తున్నారు అధికారులు. మరోవైపు స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం 70 అసెంబ్లీ సీట్లకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించింది ఈసీ. ఈ నెల 8న ఎన్నికల ఫలితాలు వెల్లడించనుంది ఎలక్షన్ కమిషన్. దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. పోలింగ్ కేంద్రాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆప్, బీజేపీ పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. ఢిల్లీలో ధర్మ యుద్దం జరుగుతోందన్నారు సీఎం ఆతిషి. హస్తినలో సత్యానికి, అసత్యానికి, అభివృద్ధికి, గూండాగిరికి మధ్య ఫైట్ జరిగిందన్నారు. అవినీతి ఆప్ సర్కారును ప్రజలు ఓడిస్తారన్నారు బీజేపీ నేతలు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగిసింది. పోలింగ్ కేంద్రాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆప్, బీజేపీ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. మరోవైపు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ బూత్లకు తరలిచ్చి ఓటేశారు ప్రజలు. సాయంత్రం 6 గంటల తర్వాత క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పించింది ఈసీ. మొత్తం 70 స్థానాలకు 13,766 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఢిల్లీ ఎన్నికల్లో భారీగా దొంగ ఓట్లు నమోదవుతున్నాయని అన్నారు ఆప్, బీజేపీ నేతలు. సీలంపూర్ ప్రాంతంలో బుర్కాలో వచ్చి దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపించింది బీజేపీ. మహిళా సిబ్బందితో తనిఖీ చేయించాలని డిమాండ్ చేశారు. సీఎం అతిషి వ్యక్తిగత సిబ్బంది వాహనంలో డబ్బులు తరలిస్తున్నారని ఆరోపించారు. సరై కాలేఖాన్ పోలీస్ స్టేషన్ దగ్గర మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. బారికేడ్ల దగ్గర తనను నెట్టేశారని ఆరోపించారు సిసోడియా. మరోవైపు చిరాగ్ ఢిల్లీ ప్రాంతంలో ఆప్ నేత సౌరవ్ భరద్వాజ్ పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పేదలు, బస్తీ ఓటర్లను ఓటు వేయడానికి అనుమతించడం లేదని ఆప్ నేతలు ఆరోపించారు. वाल्मीकि समाज के नेताओं को, वाल्मीकि समाज के लोगों को टारगेट करके गिरफ्तार किया जा रहा है। मैं अमित शाह जी से और भारतीय जनता पार्टी से पूछना चाहता हूं, वाल्मीकि समाज से किस बात की दुश्मनी निकाल रहे हो आप? और इस अपमान और इस गुंडागर्दी का बदला वाल्मीकि समाज के लोग अपने वोट की ताकत से लेंगे। जो दिल्ली के अलग अलग इलाकों में वाल्मीकि समाज के लोगों की गिरफ्तारी हुई है, उसका बदला अपने वोट की ताकत से लीजिए। चुनाव आयोग के नाक के नीचे सब कुछ हो रहा है, तो इसलिए समझा जा सकता है कि कैसा चुनाव आयोग दिल्ली में करा रहा है. ఢిల్లీలో ధర్మయుద్ధం జరుగుతుందన్నారు సీఎం అతిషి. హస్తినలో సత్యానికి, అసత్యానికి, అభివృద్ధికి, గుండాగిరికి మధ్య ఫైట్ నెలకొందన్నారు. ప్రజలు అభివృద్ధి, సత్యం వైపు నిలుస్తారనే నమ్మకం ఉందన్నారు. హస్తిన ప్రజలు బీజేపీ గుండాయిజాన్ని ఓడిస్తారన్నారు అతిషి. और मुझे पूरा भरोसा है कि इस धर्म युद्ध में कालिका माई का आशीर्वाद सच्चाई के साथ, सत्य के साथ, काम के साथ रहेगा और दिल्ली के लोग भी इस धर्म युद्ध में काम को, सच्चाई को, अच्छाई को अपना वोट जरूर देंगे. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖుల ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రపతి భవన్లోని పోలింగ్ బూత్ లో ప్రెసిడెంట్ ముర్ము ఓటేశారు. ఢిల్లీలోని నార్త్ అవెన్యూ పోలింగ్ బూత్ లో భార్యతో కలిసి ఓటేశారు వైస్ ప్రెసిడెంట్ ధన్ఖడ్. రాజ్ నివాస్ మార్గ్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఎల్జీ వీకే సక్సేనా. దేశ రాజధానిలో గాలి కాలుష్యం, చెత్త కుప్పలు పెద్ద సమస్యగా మారాయన్నారు. అధికారంలోకి ఎవరొచ్చినా యమునా నది క్లీన్ చేయడం ముఖ్యమన్నారు. देखिए, दिल्ली में बहुत सारी चीजें हैं जो जनता की निगाह में है. पोल्यूशन एक बहुत बड़ा मुद्दा है, कूड़े के पहाड़ बहुत बड़े मुद्दे हैं, यमुना की सफाई एक बहुत बड़ा मुद्दा है. इस तरीके की बहुत सारी ऐसी इश्यूज हैं. मुझे यकीन है कि इन सब मुद्दों को ध्यान में रखकर ही वोटिंग होगी. ఢిల్లీలోని నిర్మాణ భవన్లో ఓటేశారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. ఢిల్లీ ప్రజలంతా బాధ్యతగా ఓటేయాలని పిలుపునిచ్చారు. లోధి ఎస్టేట్లో భర్త రాబర్ట్ వాద్రా, కొడుకు రైహాన్తో కలిసి ఓటేశారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. ఫ్యామిలీతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు ఆప్ చీఫ్ కేజ్రీవాల్. అలాగే ఢిల్లీ సీఎం అతిషి, మంత్రులు, బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఓటేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. అన్ని సర్వే సంస్థలు బీజేపీకే మెజార్టీ కట్టబెట్టాయి. 1-2 సంస్థలు మాత్రమే ఆప్ మళ్ల గెలుస్తుందని తెలిపాయి. మొత్తం 70 స్థానాలకు ఎన్నికలు జరగగా 8న ఫలితాలు వెలువడనున్నాయి.
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు ఆప్ 2.5 దశాబ్దాల తర్వాత అధికారంలోకి రావాలని బీజేపీ పోటీ పడ్డాయి. త్రిముఖ పోరులో ఆప్ బీజేపీ మధ్య తీవ్ర పోటీ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతున్నాయి. మొత్తం 70 స్థానాలకు గాను మెజారిటీ సర్వేలు కాషాయ పార్టీకి అధికారం కట్టబెట్టాయి. ఆప్కు 10 నుంచి 19 సీట్లు వస్తాయని తెలిపింది పీపుల్స్ పల్స్ సర్వే. బీజేపీకి 51 నుంచి 60, కాంగ్రెస్ ఖాతా తెరిచే అవకాశం లేదని ప్రకటించింది. పీపుల్స్ ఇన్సైట్ ఆప్కు 25 నుంచి 29, బీజేపీకి 40 నుంచి 44, కాంగ్రెస్ కి 1 సీటు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఆప్ 32 నుంచి 37 సీట్లు గెలిచే ఛాన్స్ ఉందని తెలిపింది మ్యాట్రిక్స్ సర్వే. బీజేపీకి 35 నుంచి 40, కాంగ్రెస్ 1 సీటుగా వస్తాయని చెప్పింది. मैं दिल्ली की जनता को बधाई देता हूं कि दिल्ली की जनता ने बहुत प्यार और आशीर्वाद भारतीय जनता पार्टी को आज दिया और मैं अपने कार्यकर्ताओं को बहुत बधाई देता हूं कि बहुत शिद्दत और जुनून के साथ दिल्ली में आपदा जा रही है, भारतीय जनता पार्टी आ रही है. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టింది టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్. దీని అంచనా ప్రకారం ఆపుకు 22 నుంచి 31, బీజేపీకి 39 నుంచి 45, కాంగ్రెస్ 2 చోట్ల గెలిచే ఛాన్స్ ఉందని ప్రకటించింది. ఇక పీమార్క్ సర్వే ప్రకారం 21 నుంచి 31 సీట్లలో ఆప్ గెలవచ్చని తెలిపింది. కాషాయ పార్టీకి 39 నుంచి 49 స్థానాలు దక్కే అవకాశం ఉందని, కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కే పరిమితం కానున్నట్లు వెల్లడించింది. मुझे लगता है हमारा एग्जिट पोल से भी बहुत अच्छा होने वाला है. प्रचंड बहुमत से बीजेपी की सरकार बन रही है. 27 साल बाद ही सही, मगर वापसी हो रही है. मगर एग्जिट पोल एग्जिट से बेहतर होगा, ऐसा मेरा विश्वास है. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై కేకే సర్వే ఆసక్తిగా మారింది. అన్ని సర్వే సంస్థలు బీజేపీకి మెజారిటీ కట్టబెట్టాయి. 1-2 సంస్థలు మాత్రమే హంగ్ ఏర్పడే ఛాన్స్ ఉందన్నాయి. కానీ కేకే సర్వే మాత్రం ఆప్ 3వ అధికారం చేపడుతుందని తెలిపింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే తగ్గినా ఆప్ సర్కార్ ఏర్పడుతుందని చెప్పింది కేకే సర్వే. కులగణన సర్వే చాలా పకడ్బందీగా చేశామని, విపక్షాల ఆరోపణలు సరైనవి కాదన్నారు మంత్రులు. కులగణనను అడ్డుకుంటే బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుందన్నారు. త్వరలో కులగణన సర్వేపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామని చెప్పింది ప్రభుత్వం. ఇటు ఎకరం వరకు రైతు భరోసాను రైతుల ఖాతాలో జమ చేసింది ప్రభుత్వం. ఇటీవల వరల్డ్ కప్ సాధించిన అండర్-19 మహిళా జట్టు సభ్యురాలు గొంగడి త్రిషకు కోటి నజరానా ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. అండర్-19 T20 వరల్డ్ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిషకు భారీ నజరానా ప్రకటించింది ప్రభుత్వం. ఆమెకు ₹1 కోటి చెక్కును అందించారు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని కలిశారు గొంగడి త్రిష. ఈ సందర్భంగా సీఎం అభినందించారు. భవిష్యత్తులో దేశం తరపున మరింతగా రాణించాలని ఆకాంక్షించారు రేవంత్. మరోవైపు అండర్-19 వరల్డ్ కప్ జట్టులో సభ్యురాలిగా ఉన్న మరో తెలుగు క్రికెటర్ ధృతికి 10 లక్షలు ప్రకటించారు. హెడ్ కోచ్, ట్రైనర్లకు చెరో 10 లక్షలు ఇస్తున్నట్లు చెప్పారు. ఎకరం వరకు సాగులో ఉన్న భూములన్నింటికీ రైతు భరోసా నిధులు జమ చేశామని చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 17 లక్షల మంది రైతుల అకౌంట్లలో 1126 కోట్లు జమ చేసినట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు రైతు బంధు 7625 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. పంట గిట్టుబాటు కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ యాసంగిలోనూ సన్నాలకు బోనస్ ఇస్తామన్నారు తుమ్మల. కులగణన సర్వే హడావిడిగా చేసింది కాదని, పకడ్బందీగా సర్వే చేపట్టామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. 1,00,000 మందికి పైగా అధికారులు సర్వేలో పాల్గొన్నారని చెప్పారు. పైలట్ ప్రాజెక్టుగా 4 జిల్లాలను ఎంపిక చేసి ఎన్యుమరేటర్లకు శిక్షణ ఇచ్చిన తరువాతే సర్వే ప్రారంభించామన్నారు. సర్వే జరిగిన తీరుపై త్వరలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామని చెప్పారు బట్టి. రాష్ట్రంలో అనేక మంది ఇది జరగకూడదని, కొద్దిమంది కుట్రదారులుగా ఉన్నటువంటి వాళ్ళు అనేక రకాల ప్రయత్నాలు చేసి వీటిపైన తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని పాల్గొనొద్దని పిలిపిస్తే కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ ఈ సర్వేకి సహకరించినందుకు ప్రతి కుటుంబానికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే జరిగినటువంటి పూర్తి ప్రక్రియ చాలా ట్రాన్స్పరెంట్ గా చేశాం. ఈ ప్రక్రియ సంబంధించి కూడా కొద్ది రోజుల్లో మీడియా మిత్రులందరూ కూడా ఒక డీటెయిల్డ్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వాలని ఆలోచన చేస్తా ఉన్నాం. బీసీల ప్రయోజనాలను అడ్డుకోవద్దని కోరారు మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ. వెనుకబడిన కులాలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలంటే ఈ కులగణన రిపోర్టు కీలకమని చెప్పారు. తప్పుడు లెక్కలతో బీసీలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తోందన్నారు మంత్రులు. మా బిడ్డలైనా, మా భాగస్వాములైనా, మా హక్కు కోసం గతం నుంచి పోరాడిన బీసీ సంఘాలు కూడా తప్పుదారిని పడతా ఉన్నాయి.
వాస్తవం ఇది జరిగింది. అందులో భాగస్వాములం మేము శాసనసభ్యులుగా, మంత్రులుగా, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళం. దయచేసి బలహీన వర్గాలకు సంబంధించి ఒక రోడ్ మ్యాప్ తయారైతా ఉంది. వేరే వాళ్ళు చేసేటువంటి ట్రాప్లో పడకండి. డిస్కషన్కు పెట్టినప్పుడు వాళ్ళేమైనా తప్పులుంటే చెప్పాలి, సలహాలుంటే ఇవ్వాలి. అంతేగాని దీన్ని అసలు మేము ఎక్కడా కూడా ఆమోదించామని చెప్పి వాళ్ళు బాయ్కాట్ చేసి పోవడం ఏదైతే ఉందో బీసీల మీద వాళ్లకు ఎటువంటి ప్రేమ ఉందో అర్థమవుతా ఉంది. వచ్చే 2 ఏళ్లలో R&Bలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్ గా మారుతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దాదాపు 25,000 కోట్లతో రోడ్లను డెవలప్ చేస్తామన్నారు. ఎమర్జెన్సీ కింద సీఎం రేవంత్ 500 కోట్లు ఇచ్చారని చెప్పారు. ఈ నెల 17 కల్లా టెండర్లు పిలుస్తామని చెప్పారు. త్వరలో పనులు మొదలు పెడతామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే 2 years లో తెలంగాణ ఇండియాలోనే R&B డిపార్ట్మెంట్లో రోల్ మోడల్గా ఉండే విధంగా మా రోడ్స్ డిజైన్ చేసి దాదాపు టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ వాళ్ళ కన్సల్టెంట్ మెయింటెనెన్స్తో పాటు 25,000 కోట్ల వాల్యూతో 15 years సంబంధించి పర్మనెంట్గా ఈ రోడ్స్ ఒక క్వాలిటీతోని స్టాండర్డ్ స్పెసిఫికేషన్తో చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో గతంతో పోలిస్తే బీసీ జనాభా పెరిగిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వే పూర్తిగా శాస్త్రీయంగా జరిగిందన్నారు. స్వాతంత్ర్యం తరువాత అత్యంత పకడ్బందీగా పూర్తి పారదర్శకంగా నిర్వహించిన సర్వే ఇదని తేల్చి చెప్పారు. 2011 జనాభా లెక్కల తరువాత క్షేత్రస్థాయిలో కులగణన నిర్వహించామన్నారు. విపక్షాలు తప్పుడు గణాంకాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. కులగణనకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఓర్వలేకే విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయన్నారు మంత్రి సీతక్క. పక్కాగా అన్ని కులాల లెక్కల్లో సేకరించడంతో పాటు ఎస్సీ రిజర్వేషన్ల పంచాయతీని పరిష్కరించామని చెప్పారు. ఇక తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీగా గెలిపించేందుకు ఎంతో కష్టపడ్డామన్నారు. ఆయన పార్టీ లైన్లోనే మీడియాతో మాట్లాడాలన్నారు. గాంధీ భవన్లో కార్యకర్తల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సమస్యలపై వినతులను తీసుకున్నారు. ఇక మా పార్టీ కాదా ఆయన డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నా బాధ, ఎందుకంటే నేను కూడా మల్లన్న కోసం చాలా కష్టపడ్డాం, పనిచేసినాం. పార్టీలో మాట్లాడాలనుకున్నప్పుడు పార్టీ లైన్లో ఉండాలి. లేదా మీకు డౌట్స్ ఉంటే ఇది ఎట్లా చేసినామని ఆయనను కూడా 2-3 మీటింగ్లో పిలిచినాం. ఆయనను కూడా 2-3 మీటింగ్లకు వచ్చిండు. ఇవాళ కులగణన జరుగుతుంటే ఈ యొక్క సమగ్ర సర్వేలో అధికారులకు సహకరించాల్సినటువంటి ప్రజాప్రతినిధులుగా ఉండి బీఆర్ఎస్ పార్టీ ఎంత దుర్మార్గం అంటే వాళ్ళు ఈ సర్వేలో పాల్గొనలే. గిరిజనుల అభివృద్ధికి ఐకమత్యంతో పనిచేద్దామని పిలుపునిచ్చారు మంత్రి సీతక్క. మాసప్ ట్యాంకులో అన్ని పార్టీల ఎస్టీ ఎమ్మెల్యేలతో మంత్రి సీతక్క సమావేశమయ్యారు. ప్రపంచంలో ఎక్కడైనా అత్యంత వెనుకబడిన జాతులు గిరిజనులేనన్నారు సీతక్క. ఎస్టీల సామాజిక ఆర్థిక పరిస్థితులపై అధికారులు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. నివేదిక ఆధారంగానే బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం గిరిజనులను పట్టించుకోలేదన్న సీతక్క ఐటీడీఏలను బలపరిచి పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎస్టీ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశం అవుతారని చెప్పారు. యూజీసీ ముసాయిదాకు వ్యతిరేకంగా బెంగళూరులో బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు భేటీ అయ్యాయి. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నాయకత్వంలో సమావేశం జరిగింది. యూజీసీ ముసాయిదాకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. తెలంగాణ నుండి మంత్రి శ్రీధర్బాబు, ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన అటెండ్ అయ్యారు. అవసరమైతే లీగల్ ఫైట్ చేయాలని నిర్ణయించారు. కులగణనపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. సమగ్ర కుటుంబ సర్వే గతంలో కేసీఆర్ సర్కార్ ప్రజాధనం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. బీసీ సంఘాల నేతలు ప్రతిపక్షాల మాయలో పడొద్దని చెప్పారు. పార్టీ లైన్ తప్పి మాట్లాడుతున్న లీడర్లపై చర్యలు తీసుకుంటామన్నారు కాంగ్రెస్ నేతలు. దేశ చరిత్రలో మొదటిసారి రాష్ట్రంలో శాస్త్రీయ పద్ధతిలో కులగణన జరిగిందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. రాష్ట్రంలో బీసీ జనాభా ఎంత ఉందో తేల్చింది ఒక్క కాంగ్రెస్ పార్టీయేనని చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ నాయకులు ఉచ్చులో పడొద్దని బీసీ సంఘాలకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% మించి టికెట్లు ఇస్తామన్నారు మహేష్ కుమార్ గౌడ్. పార్టీలో చిన్న పెద్ద నాయకులు ఎవరైనా క్రమశిక్షణ తప్పి మాట్లాడితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాజకీయ నాయకులు ఉచ్చులో పడొద్దు మీరు. ఇది మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయం. ఇది మన జనాభా శాతం అధికారికంగా వ్యక్తపరిచిన సందర్భం ఇది. పార్టీ ఎమ్మెల్సీ అయినా పార్టీ ఎంపీ అయినా కాంగ్రెస్ పార్టీలో ఎంత చిన్నవాడైనా పెద్దవాడైనా క్రమశిక్షణకు లోబడే ఉండాలి.
హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డీఏలో గురువారం పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలతో మీటింగ్ జరగనుంది. 4:15 నుంచి 5:15 వరకు కరీంనగర్, వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు నల్గొండ, హైదరాబాద్, మెదక్, 6:45 నుంచి 7:45 వరకు రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు మున్షి. మీటింగ్ లో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణంపై చర్చిస్తామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పాత, కొత్త నేతల మధ్య సమన్వయంపై డిస్కస్ చేస్తామని చెప్పారు. సీఎం గారు ప్రతి 2 నెలలకి 3 నెలలకి ఎమ్మెల్యేని కలవడం, అది కూడా పీసీసీ ప్రెసిడెంట్, ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ సమక్షంలో కలవడము, పార్టీ విషయాలు చర్చించుకోవడము, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు మాకు ప్రయారిటీ, వాటిలో అనుసరించాల్సిన వ్యూహము, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు, దాంతోపాటు పార్టీ నిర్మాణం, పీసీసీ కార్యవర్గ నిర్మాణం ఉంది. ఎమ్మెల్యేలందరి అభిప్రాయం, సమర్థవంతమైన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అవసరం మాకు. కాబట్టి సమర్థవంత నాయకత్వ అన్వేషణలో భాగంగా రేపు ఎమ్మెల్యేస్ని గ్రూపుల వారీగా, జిల్లాల వారీగా పిలిచి మాట్లాడుతూ ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. 2014లో బీఆర్ఎస్ సర్కార్ సమగ్ర కుటుంబ సర్వే పేరుతో 100 కోట్లు దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. దీనిపై సిబిసిఐడితో విచారణ జరపాలని కోరారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల వరంగల్ సభలో బీసీల అంశంలో పార్టీ లైన్ దాటి మాట్లాడారనే అభియోగాలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే పార్టీ నుంచి తనకు ఎలాంటి నోటీసు అందలేదన్నారు తీన్మార్ మల్లన్న. కొందరు అగ్రవర్ణాలు తాను అనని మాటలు అన్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. షోకాజ్ నోటీసు అందితే తప్పకుండా వివరణ ఇస్తానని తెలిపారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రం ఇంట్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. స్పీకర్ కార్యాలయం నోటీసులపై సమావేశంలో చర్చించారు. లీగల్ గా ముందుకు వెళ్లే అంశంపై డిస్కస్ చేశారు. అసెంబ్లీ సెక్రటరీకి సుప్రీంకోర్టుకు సమాధానమిచ్చే అంశంపై చర్చించినట్టు తెలుస్తోంది.